గుడ్ మార్నింగ్ సార్. నేను అన్నమయ్య జిల్లా రాయచోటి డిప్యూటీ ఎంపీడీఓ సార్. నా పేరు టి సురేష్ బాబు సార్. మీరు ఈ మాటా మంతి కార్యక్రమానికి మా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న అందరినీ పిలిచినందుకు అందరి తరపున మరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా దాదాపు 40 సంవత్సరాల మండల వ్యవస్థలో నుంచి ఒకప్పుడు గ్రామాల్లో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కావాలంటే ఊళ్ళో ఎవరొకరు చనిపోతే కానీ మాకు పెన్షన్ రాదనుకునేవాళ్ళు సార్. అలాగా మా డిపార్ట్మెంట్లో కూడా ఎవరైనా రిటైర్ అయితే కానీ ఎవరైనా పోతే కానీ మాకు ప్రమోషన్ రాదేమో అని ఇన్నేళ్లుగా వెదురు చూస్తూ ఉన్నాము. మీరు వచ్చిన వేళ విశేషం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్నే మీరు ఉద్ధరించేసినారు సార్. అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీకు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ మీకు రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇటువైపు ఎవరైనా, ఇటువైపు ఒక్క నిమిషం, అటు ఆ రోలో అక్కడ నమస్తే సార్. నా పేరు మురళీకృష్ణ ప్రసాద్ సార్. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సార్. ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ డెప్యుటేషన్ ఇన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. చాలా కాలం నుంచి మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. అంటే 1996-97 ఆ టైంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ అంతకుముందు అంతా కూడా జిల్లా పరిషత్, మండల పరిషత్తులు చూసేవాళ్ళు సార్. జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్ని జిల్లా పరిషత్తులో చూసేవాళ్ళు. అప్పుడు మాకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉండేది సార్. తర్వాత మండల పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా మండల కంట్రోల్లో ఉండేవి సార్. 95-96 తర్వాత అవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినాయి సార్. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా ఎవరైనా గనక టీచర్స్ చనిపోతే వాళ్ళ యొక్క స్పౌస్కి కానీ చిల్డ్రన్కి కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం జిల్లా పరిషత్కి వస్తుంది సార్. మా దగ్గర అటెండరు, రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఏవో ఎంపీడీఓ వరకు కూడా ఈ పోస్టులన్నింటిలో ఎవరు చనిపోయినా వీళ్ళకి పంచాయతీరాజ్ ద్వారానే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి సార్. బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి వాళ్ళ సర్వీసెస్ అన్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి కూడా మాకే వస్తున్నాయి సార్. దానివల్ల ఒక్కొక్క ఎంప్లాయీ మా దగ్గర కనుక చనిపోతే దగ్గర 4 years 5 years కంపాషనేట్ అపాయింట్మెంట్కి టైం పడుతుంది సార్. వాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కనుక వాళ్ళు వెళ్తే మా దగ్గర లిస్టు తగ్గిపోయి మా వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఇందులో కలెక్టర్ పూల్ ఇది వరకు ఉండేది సార్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా జిల్లా పరిషత్ నుంచి ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోయినప్పుడు కలెక్టర్ పూల్లోకి వెళ్ళేవాళ్ళు సార్. ఒక 5-6 years నుంచి కలెక్టర్ పూల్లోంచి తీసేసి మీరు లోకల్ బాడీ కాబట్టి అని చెప్పి మమ్మల్ని ఇక్కడే ఉంచారు సార్. బట్ కంపాషనేట్ అపాయింట్మెంట్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి మాత్రం మాకే ఇస్తున్నారు సార్. కాబట్టి అది కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ పూల్లోకి వెళ్తారు, జిల్లా పరిషత్ వాళ్ళకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమే అపాయింట్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం సార్. దయచేసి దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇది బేసిక్గా మనకి ఒక 900 people ఆర్ వెయిటింగ్ ఫర్ కంపాషనేట్ అపాయింట్మెంట్ సార్. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా మంది టీచర్స్ అన్ఫార్చునేట్లీ చనిపోవటం వల్ల వాళ్ళు మన పరిషత్ స్కూల్స్లో వర్క్ చేసే టీచర్స్ కాబట్టి లోకల్ బాడీలోని ఇవ్వాలని చెప్పారు సార్. ఈ 900లో ఇప్పుడు దాదాపు ఒక 300 peopleకి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సార్ లాస్ట్ 1 year. ఎందుకంటే అందరికీ ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ప్రమోషన్ బెనిఫిట్ ఇంకొక 600 members వెయిట్ చేస్తున్నారు సార్. సార్ దీనికి ఆల్రెడీ మీరు ఫైల్ క్లియర్ చేసి గవర్నమెంట్కి పంపించారు సార్. ఎయిదర్ కలెక్టర్ పూల్లో ఇంక్లూడ్ చేయమని, లేదంటే GSWSలో ఖాళీలు ఉంటే అందులో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయమని ఏదో ఒక ఆప్షన్ ఇవ్వమని చెప్పేసి ఐ థింక్ మనం తొందరలోనే ఒక మంచి డెసిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వెనకాల ఉన్న వాళ్ళకి సభాయ నమః. ఈనాటి సభా కార్యక్రమానికి వేదికను అలంకించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మధ్యలు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ సార్ గారికి, వేదికను అలంకరించిన OSD సార్కి, అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ పంచాయతీరాజ్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రపంచంలోనే అరుదు సార్. మొట్టమొదటిసారిగా ఈ యొక్క